మై డియర్ ఇన్ సర్వీస్ టీచర్స్, గుడ్ ఈవినింగ్ టు యూ. నేను మీ రవి ప్రతాప్ను. తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందు ఎల్లప్పుడూ ఉంటాను. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ. ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ అర్థమైపోయింటుంది. నిన్నగాక మొన్న మనకు జూన్లో జరిగిన టెట్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ పాస్ కావాలని చెప్పే కృతనిశ్చయంతో ప్రభుత్వం పెడుతూ ఉంది. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈసారి చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చింది. చాలామంది మిగిలిపోయారు కూడా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ లేకుండా. దీని గురించి పూర్వాపరాలు కొన్ని చెప్పి ఇదివరకే మీకు ఒక వీడియో నేను రిలీజ్ చేశాను. బాగా చూశారు అందరూ మన తెలంగాణ రాష్ట్రంలో. వీడియోలో పూర్వపరాలు రెండు స్టార్టింగ్ నుంచి అసలు టెట్ గురించి మొత్తం పూర్వ చరిత్ర, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే యొక్క విషయాన్ని మీకు చెప్దామని ఆసక్తితో ముందొచ్చాను. కేవలం మీ టైం వేస్ట్ చేయకుండా 10 పాయింట్లు మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి టెట్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు రెడీగా ఉన్నారా? వెళ్దామా? ఇక్కడ చూడండి, గతంలో 2011 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుంది అని అందరూ భావించారు. దాని గురించి మనం ఎన్నెన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ 2025 సెప్టెంబర్ సుప్రీంకోర్టు తీర్పును బట్టి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క ఇన్ సర్వీస్ టీచరు, టెట్ క్వాలిఫై కానీ ప్రతి ఒక్క ఇన్ సర్వీస్ టీచర్ తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడా ఎగ్జామ్షన్స్ ఉండవు అనే ఒక చేదు నిజమో, లేకపోతే మనం ఛాలెంజ్ చేయాలి అని ఒక పోటీతత్వాన్ని మీకు ఇచ్చే విషయమో నాకైతే తెలియదు. కానీ మినహాయింపులు ఉండవు. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్లో ఇక ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ తప్పనిసరిగా టెట్ 2027 వరకు క్లియర్ చేయాలని చెప్పి తీర్పు వచ్చింది. ఇది మీకు ఒక వీడియో కూడా చేశాను. ప్రతి ఒక్కరు చాలామంది చూశారు కూడా. ఈ విషయాన్ని మీకు ఒక సపరేట్ వీడియో చేశాను. చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడగలరు. ఈ తీర్పును చూసుకున్న ముందు జాగ్రత్త కలిగిన టెట్ క్వాలిఫై కానీ ఇన్ సర్వీస్ టీచర్స్ అంతా అప్లై చేసుకోవడం జరిగింది. అప్పుడు రిజల్ట్స్ ఒక్కసారి మనం చూసినామంటే జనవరి 2026 సంవత్సరంన మన తెలంగాణలో టెట్ క్వాలిఫై కాని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 66,044 మంది. అర్థమైందా? దీంట్లో ఈ యొక్క ముందు జాగ్రత్తగా చకచక అందరూ అప్లై చేయడం జరిగింది. దాదాపుగా 65,605 మంది అప్లై చేశారు. రిజల్ట్స్ వచ్చాయి. 37,893 మంది సక్సెస్ అయ్యారు. అంటే పర్సంటేజ్ ఏంటంటే సగం మంది పాస్ అయిపోవడం జరిగింది, దీంట్లో క్వాలిఫై కావడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 28,151 మంది ఈ యొక్క జనవరి 2026 సంవత్సరానికే మనకు మిగిలారన్నమాట. ప్రభుత్వము మంచి దృష్టితో వీళ్ళందరినీ పాస్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులకు మనం ఎదురుపోలేం. 2027 సంవత్సరానికంతా ఒక్క ఇన్ సర్వీస్ టీచర్ కూడా అన్క్వాలిఫైడ్ టెట్గా ఉండకూడదు. అంటే టెట్ పాస్ కాని వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళు కొద్దిగా సర్వీస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బాగా చదవండి. మనం టీచర్లం, చక్కగా చదవగలం. ఓకే, అక్కడికి జనవరి 2026 సంవత్సరం విషయం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఇక 5వ పాయింట్ ఒకసారి చూసారంటే జూన్ 2026 జూన్ ఇంకా మిగిలి ఉన్నారు అని చెప్పి ఇన్ సర్వీస్ టీచర్లకు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు టెట్ నిర్వహించడం జరిగింది. ఎప్పుడు? జూన్ 2026 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మొత్తం అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసేసి వాళ్ళు టెట్ కూడా రాసేశారు. ఈ పరీక్షలో మన ఇన్ సర్వీస్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ను మనం ఒక్కసారి చూస్తాం. ఇప్పుడు మన రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ అవి మొన్న వచ్చినాయి కదా, ఆ రిజల్ట్స్ అంటే నిన్న కాక మొన్న వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, పేపర్ 1 మన టీచర్లు వీళ్ళంతా. తర్వాత పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2లో సోషల్ స్టడీస్. దీంట్లో మనోళ్ళు మొత్తము ఇంతమంది అప్లై చేసుకున్నారు. ఈ అప్లై చేసుకున్న వాళ్ళల్లో పాస్ అయింది పేపర్ 1లో కేవలము 52% మాత్రమే పాస్ అయ్యారు. ఇక పేపర్ 2 మ్యాథమెటిక్స్ సైన్స్ తీసుకున్నామంటే 38% మాత్రమే పాస్ అయ్యారు. ఇక సోషల్ స్టడీస్ తీసుకున్నామంటే చాలా దారుణం అది. అయితే దానికి ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. ఎందుకంటే ఆ సోషల్ స్టడీస్ అన్ని సబ్జెక్టులన్నీ రాయాలి వాళ్ళంతా.
అందువల్ల కొద్దిగా అక్కడ డ్రాబ్యాక్ ఉన్నప్పటికీ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్, తప్పదిక. ఓకే, కాబట్టి ఆ విధంగా పాస్ కావడంతో మనకు ఎంతమంది పాస్ అయ్యారంటే చూడండి, కేవలము మనకు 8,809 మంది మాత్రమే పాస్ అయ్యారంటే ఎంతంటే 37.3% మాత్రమే పాస్ అయ్యారు మన సర్వీస్ టీచర్లు. అంటే చాలా 19,342 మంది ఇంకా పాస్ కావాలి టెట్. ఇది 27వ సంవత్సరానికి అయిపోతుంది, జాగ్రత్త పడండి. ఇప్పుడు ఒక్కసారి మనము జనవరిలో జరిగిన పరీక్షకు, అదేవిధంగా ఈ యొక్క జూన్లో జరిగిన పరీక్షకు ఒక్కసారి మనము బేరీజ్ వేసుకున్నామంటే ఇక్కడ జనవరిలో మాత్రము మనకు పాస్ పర్సంటేజ్ ఎంతంటే 57.7%. జూన్లో పాస్ పర్సంటేజ్ అంటే మొన్న జరిగిన దాంట్లో పాస్ పర్సంటేజ్ 37%. ఎందుకు ఆ విధంగా తగ్గిందో అర్థం కాలేదు. ఇంకా పెరగాలి, పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక అటెంప్ట్ అయిపోయింది, ఇక ఎన్ని అటెంప్ట్లు ఇస్తారో మనకు తెలియదు గవర్నమెంట్. అయితే మనకేంటంటే ఇక్కడ 19,342 మంది ఇంకా మన తెలంగాణలో టెట్ క్వాలిఫై కావాలి. మరి ఈ మిగిలిన వాళ్ళ కోసము గవర్నమెంట్ ఏం చేసింది అని ఒక్కసారి మనం చూసామంటే, ఈ నెల 21న స్పెషల్ టెట్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఈసారి అంతా పాస్ అయిపోవాలి. 20,000 మంది ఉంటే 20,000 మంది పాస్ అయిపోవాలి. అది నా ఆశ. ఒక్కరు కూడా టెట్ క్వాలిఫై కాలేదు అని చెప్పేసి ఫ్యూచర్లో సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎవరు ఎదుర్కోకూడదు. ఓకే, సో ఇది మనకి ఎప్పుడు పెడతారంటే సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు. అంటే ఈ నెల అంటే జూలై 21వ తారీఖు నుంచి నోటిఫికేషన్ ఇస్తారు. జూలై పక్కన పెట్టేసిన ఆగస్ట్, సెప్టెంబర్ 2 నెలలు ఉంది దగ్గరగా. లేదంటే 1 నెలే అనుకోండి, మీరు 1 నెలే ఉంది. ఈ 1 నెలలో మంచిగా చదవండి. నేను మంచి వీడియోస్ పంపిస్తాను మీకు. సిలబస్ కూడా ఇంతకుముందు పెట్టాను, నేను చూశారు మీరు. ఆ సిలబస్ ప్రకారం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎవరెవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళంతా స్టార్ట్ చేయండి. సో ఈ సిలబస్ మాత్రం పాత సిలబస్సే, గతంలో చదివిన సిలబస్సే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో సిలబస్ మార్చరు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టదు ప్రభుత్వం. తర్వాత ఇన్ సర్వీస్ టీచర్లు కాబట్టి ఇంతమంది మనకి ఇన్ సర్వీస్ టీచర్లు రావాల్సిందే. 19,342 మంది పక్కా మేము మనకు క్వాలిఫై కావాల్సిందే. ఇక డైరెక్టర్ గారిని అప్పుడు ప్రెస్ వాళ్ళు ఒక 2 క్వశ్చన్లు అడిగాడు. ఏంది ఈ యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు, సార్ కేజీబీవీలో పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలన్నా అని చెప్పేసి ఆయన ఏమన్నారంటే, కేజీబీవీలో పనిచేసేవాళ్ళు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేవాళ్ళు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని ఏమీ ఎక్కడా వెల్లడించలేదు. ఒకవేళ నిబంధనల ప్రకారం అయితే ఏమంటున్నారంటే, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా టెట్ తప్పదని చెప్పేసి సార్ అన్నారు. అది పేపర్లో వచ్చింది. నా సలహా ఏంటంటే, ప్రైవేట్ టీచర్లు కాదు, ఆ తర్వాత వచ్చి కేజీబీవీలు కాదు, ఎవరైనా కానీ టెట్ పాస్ అయ్యి తీరండి. టెట్ పాస్ కండి. అదేమి పెద్ద కష్టమైన పరీక్ష ఏం కాదు. మనం ఎన్నో పరీక్షలు రాసాం. టెట్ పరీక్షలు ప్రతి ఒక్కరూ ఎటువంటి మినహాయింపు ఉండదు. ఎప్పుడో ఉంటుందని చెప్పేసి మేము కూడా లేట్ చేసుకుంటా వచ్చాం, ఇరుక్కొని వస్తున్నాం ఇప్పుడు మనం. కాబట్టి ప్రతి ఒక్క టీచరు మాకు ఎటువంటి మినహాయింపులు ఉండవు, మాకు ఎటువంటి మినహాయింపులు అక్కరలేదు, మేము సొంత తెలివిగా మేము కష్టపడతాము, క్వాలిఫై అవుతాము అనే టార్గెట్తో మీరందరూ పాస్ అవుతారని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో తర్వాత ఈ 1 నెలలో మంచి సిలబస్లతో మీకు మంచి వీడియోస్ తయారు చేసి ఇస్తాను. అవి చూడండి. తప్పనిసరిగా అందరూ పాస్ అయిపోవాలి. ఎంతమంది 19,342 మంది ఉంటే వాళ్ళందరూ పాస్ అయిపోవాలి. అది ఓకే. అదేవిధంగా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు తాజా సమాచారాలు ఇస్తూ ఉంటాను. నా పేరు రవి ప్రతాప్. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.